కట్టుకుంది ఎర్రమెక్క సాచుకుని దండ కట్టుకుంది అమ్మ అదంలో నా తల్లి అనుభూతున్నానమ్మా తల్లండి దొంగలు అలా అణిగిపోతుంది ఈ దొంగ లోపల అలా ఉండునా ఏమి చేయను నా పనిస్తే దొంగ లోపల ముఖ్యంగా చుట్టుకోకుండా చుట్టూ ఏం చేస్తుంది ఆడగల గుడ్డు చుట్టొచ్చుకునే కోడిగల గుడ్డు చుట్టొచ్చుకునే అలా బాగా వెళ్ళిపోతుంది ఇలా ఉంటుండగా మహాత్ములు ఎలా ఉందయ్యా పెట్టుకుని అలా అడిగిపోతుంది అడిగిపోతుంటే కాళ్ళ గుడ్డ కింద అందులో పాలు తరపు గుట్టమ్మ గంగలో పడిపోయిందండి గంగలో పెట్ట గుట్టు మద్రాసు పోయింది మద్రాసులో పేరులే ఏమవుతున్నాయి పేడు పైనున్న పేడు ఆకాశమైంది అందులో ఉండే సంగమమ్మ సూర్యుడు చంద్రుడు ఉదిస్తున్నారు రాళ్ళెప్పున రెబ్బలన్నీ కూడానండి ఆకాశంలో రా నక్షత్రం కింద ఏర్పడ్డాయి అవునండి ఇలా ఉంటుందిగా మహాత్ములు రావుందయ్యా అయ్యో రెండవ పైన రెండు గుట్లు పెట్టుకుని అలా అడిగిపోతుంది అడిగిపోతుంటే రెండొక్క బిడ్డ రెండో గుట్టు భర్త రాసిపోతానమ్మా ఆ గుట్టు లోపల అవును అగ్ని ముట్టుంది వాళ్ళ ముట్టుంది ఈ చెప్పులు రామళ్ళు పండుగలు పారిపోయి పండుగ మీ సభాలు ఆత్మలు అడగచ్చు ఏమిటండి గురువు గారు ఏమిటండి గురువు గారు ఎందుకంటే ఆ గంగే పుట్టిందన్నారు అవును ఇప్పుడే గంగే పాల్గొంటారు మన భూదేవి కింద మీరే ఉందండి భూదేవి పైన మీరే ఉంది భూదేవి ఎప్పుడు చూసినా కోడిగుడ్డ ఆకరులో ఉంటుంది ఇలా ఉంటుండగా మహాత్ములు ఎలా ఉందయ్యా పైన పెట్టుకుని అలా కరిగిపోతుంది అరిగిపోతుంటే తట్టుకోలేక వద్ద రాసుకుని ఆ గుట్టు లోపల అబ్బాలు పడుతున్నాడు పడుకుంటున్నాడు ఆయన ఏమండి గురువు గారు ఏమ్మా
బాబు నాకు వచ్చిన సందేశం అండి. నీకు వచ్చిన సందేశం ఏంటయ్యా? స్మాల్ డౌట్. డౌటేట్రా? ఒకే గుడ్లో అమ్మాయి కూడా గుడ్డు ఒకసారి చూసింది. అవునండి. మూడు చూసిందా? ఒక్కసారి వచ్చుతుందండి. పక్కన కొట్టగానే వచ్చుతుంది. ఒకేసారి ఒకే గుడ్డులో ముగ్గురు అబ్బాయిలు పుట్టారు. గోవిందా మహాతలే చేస్తుంది. నాయన మహాతల్లి అత్యంత బలాటమలు చేసింది. కన్న తల్లి ఈ ముగ్గురిని కళ్ళాలు చేసింది. ఈ ముగ్గురు తిరుమూర్తులు ముందుగా కలిగి పడుతుంది. కలిగిలో మానవులు పడతారు. మానవులు కూడా కలిసి ఈ ముగ్గురిని కూడా దేవుడిని ప్రోత్సహించాలి. ముగ్గురు పెద్దవాళ్ళు చూస్తుంది. ఏమని? ఒరే బాబు నీ పేరు ఈ ప్రేరకములో అంతలో పెద్దవాడు కాబట్టి బ్రహ్మదేవుడు అంటారు. కంగారు కంగారు కంగారు. నీ పేరేంట్రా? బ్రహ్మదేవుడు. అమ్మదేవుడు చెక్క దేవుడు కాదు.